స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఈసారి కూడా పాత విధానంలోని రిజర్వేషన్లు అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50% మించరాదు అంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఇవి అమలు కానున్నట్లు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ ఈ అంశంపై లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. తెలంగాణలోని 12,848 గ్రామ పంచాయతీలు, 570 మండలాలు, 570 జెడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీ స్థానాల వారీగా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక కమిషన్ పలు సిఫార్సులు చేసింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఈ శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి నివేదికను అందజేశారు. మొత్తం 6 కేటగిరీలో రిపోర్టును ప్రత్యేక కమిషన్ తయారు చేసింది. అయితే బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు కేటాయించాలి అనేది కమిషన్ సూచించినప్పటికీ మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదు అన్న సుప్రీంకోర్టు తీర్పును మాత్రం అమలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదికను అందించిన కమిషన్ మరో 20 రోజుల్లో పట్టణ ప్రాంతాలకు సంబంధించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అమలు చేయాల్సిన రిజర్వేషన్ల నివేదికను సమర్పించనుంది. ప్రస్తుతం కమిషన్ అందజేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల నివేదికపై ప్రభుత్వం అధ్యయనం చేయనుంది. ఇదే అంశంపై త్వరలో మంత్రివర్గం సమావేశం కానుంది. కమిషన్ నివేదిక, అమలు చేయాల్సిన రిజర్వేషన్ల అంశంతో సహా పలు విషయాలపై కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. బీసీల రిజర్వేషన్ల ఖరారు కోసం సుప్రీంకోర్టు తీర్పులోని సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం 2023 నవంబర్ 4న రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించింది. మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించింది. దాదాపు నెల రోజుల్లోనే వివిధ వర్గాలతో సమావేశమై ఆ వివరాల ఆధారంగా అధ్యయనం చేసింది.